హలో అండి అందరికీ. మామిడికాయ పచ్చడి చేయడానికి ముక్కలు కట్ చేస్తున్నానండి. చూడండి, నేను ఇంట్లోనే స్వయంగా కట్ చేసే నేను పచ్చడి పెడతాను. చిన్న ముక్కల పచ్చడి, పెద్ద ముక్కల పచ్చడి అలా కట్ చేసి మనకి ఇష్టమైనట్టుగా నీట్గా కట్ చేసి పెట్టానండి. ఇదిగోండి, కావాల్సినవన్నీ నేను పొళ్ళు సిద్ధం చేసుకున్నానండి. మెంతి పొడి, కారం, ఆవాలు, ఇదిగోండి ఉప్పు, పసుపు వేసి ముందు కొంచెం కలిపి పెట్టుకున్నానండి. ముక్క కొంచెం మెత్తపడకుండా ఎంత టైం అయినా బాగుంటుందండి నిల్వ ఉండటానికి. చిన్న ముక్కలు ఇవ్వండి, పెద్ద ముక్కలు ఇలా చేసుకున్నానండి. ఇదిగో తురుము కూడా పెట్టుకున్నానండి. తురుములో కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ కలిపి పెట్టుకుంటే కొంచెం మనం స్టోరేజ్ పప్పులో పెట్టుకోవడానికైనా ఎప్పటికైనా కొంచెం కొన్ని 7-8 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇదిగోండి చూడండి, అన్నీ ఇలా పెట్టుకున్నాను. బాగుంటుందండి. నా స్టైల్లో నేను పెట్టాను అండి. ఇలా కలిపేసాము. కారం చూడండి, ఎర్రగా బాగుంది. ఇంట్లో కాయలు కొని పట్టించిన కారం అండి ఇది. ఇదిగోండి, ఆయిల్ కూడా ఏఎస్ బ్రాండ్ ఆయిల్ వాడామండి. చట్నీ బాగా టేస్ట్గా బాగుంటుందని చెప్పేసి. అదిగోండి, బాగుంది. కలర్ కూడా బాగా నీట్గా ఉందండి. ఏఎస్ బ్రాండ్ ఆయిలే వాడామండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇలా చేశానండి. అదిగోండి చూడండి, మీరు ఎలా పెడతారో నాకు చెప్పండి. నా ఛానల్ని నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. నన్ను అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అందరికీ థ్యాంక్ యూ.